హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బంటుమిల్లి వెళ్ళాను. బంటుమిల్లి టౌన్లో ఇలా బస్సు నుంచి బంటుమిల్లి టౌన్ వ్యూ తీయటం జరిగింది. ఎందుకంటే మా సబ్స్క్రైబర్లో చాలా మంది బంటుమిల్లి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒకసారి బంటుమిల్లి టౌన్ని చూపిద్దామని నేను ఈ వీడియో పెడతాం జరిగింది. ఇది చూడండి, బంటుమిల్లి టౌన్ ఎప్పటి నుంచో ఏమీ మారని టౌన్ అన్నమాట. ఇది దుర్గా మాల్గా నుంచి మీకు నేను లక్ష్మీపురం సెంటర్ వరకు చూపిస్తాను. చూడండి, బంటుమిల్లి మీరు ఇంతవరకు చూసే ఉంటారు. దానిలాగానే ఉంది. ఏ పరిస్థితిలోని ఏ విధంగానూ మారలేదు. బంటుమిల్లి టౌన్ కొన్ని సంవత్సరాలుగా ఏ మార్పు లేకుండా అలాగే ఉంది. ఏంటంటే అక్కడక్కడ పెద్ద పెద్ద మేడలు వెలిసినాయి, కానీ ఆ రహదారులు, ఇరుకైన రహదారులు, బళ్ళల్లో కానీ బస్సులో కానీ ప్రయాణించాలంటే ఆ ఇరుకైన రోడ్లో నిలబడి అటు నుంచి వచ్చే బస్సుని తప్పించుకోలేక, ఇటు నుంచి వెళ్ళే బస్సులు తప్పించుకోలేక నానా తంటాలు పడి ఊర్లోకి వెళ్ళాలన్నా, ఊరు నుంచి బయటికి రావాలన్నా మీరు ఆగకుండా ఎక్కడ రాలేరు. ఎందుకంటే ఇది చాలా ఇరుకైన ప్రదేశం. ఇప్పుడు మీరు కనపడుతుంది నటరాజ్ థియేటర్. ఇది కూడా చాలా పాత థియేటర్. ఇప్పుడు కూడా రన్నింగ్ లోనే ఉన్నది. ఇది నటరాజ్ థియేటర్ యొక్క సెంటర్. ఈ సెంటర్ నుంచి మనం ఇప్పుడు గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఉంది. ఇలా ఇరుకు. ఇది చూడండి, ఇది ఎదురెళ్ళేది వాటర్ ట్యాంక్. బంటుమిల్లిలో అతి ముఖ్యమైన సమస్య ఒకటి వాటర్ సమస్య. వాటర్ ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు అధికారంలో వచ్చినా ఇక్కడ వాటర్ సమస్యను తీర్చలేకపోతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ప్రతినిధి మనకి బంటుమిల్లి నియోజకవర్గంలో ఉండటం జరుగుద్ది. వాళ్ళు మరి బంటుమిల్లికి నీళ్ల వసతి కల్పించలేకపోతున్నారు. ఎందుకంటే దీనికి సరైన చెరువు ఒకటి లేదు. ఆ ఉన్న చెరువులో నీళ్లు బంటుమిల్లి టౌన్కి పెరగడం వలన సరిపోవట్లేదు. అవి కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి నీళ్ళయి. తాగే నీళ్ళకి మంచి సమస్య ఉంది. ఇక్కడ తాగే నీళ్లు ఎక్కువ మంది కొనుక్కొనే తాగుతూ ఉంటారు. ఇంతవరకు నూతులుండి చిన్న కాలువ పక్కన ఆ నూతుల నుంచి తెచ్చుకుని తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నూతులు కూడా పాడైపోవటం జరిగింది. ఇప్పుడు అందరూ ఈ మినరల్ వాటర్కి అలవాటు పడిపోయారు. ఆ మినరల్ వాటర్ తప్ప రెండోది ఇప్పుడు తాగడానికి ఎటువంటి పరిస్థితి లేదు ఇక్కడ నీళ్లు. ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటర్ వచ్చి మీకు బట్టల కొట్లకి, మరి చెప్పుల కొట్లకి కానీ, ఇంకా బంగారం కొట్లు కానీ మనకి ఈ సెంటర్లో ఉంటాయి. ఈ సెంటర్ చాలా ఇరుగ్గా ఉంటుంది. చూడండి, ఏదైనా ట్రాక్టర్లో లారీ తప్పించుకోవాలంటే ఎంత ఇబ్బంది పడినాయో, అలాగే ఇప్పుడు మన బస్సుకి ఆ లారీ తప్పించుకోవాలంటే మీకు ఎంతసేపు పట్టుద్దో చూడండి. ఇది ఇరుకుగా. ఇప్పుడు మనకి తాతల కాలంలో ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు తిరగడానికి చేసినటువంటి రహదారులు ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. ఆ ఇరుకైన ప్లేసే మనకి వెళ్ళటానికి దారి ఉంటది. ఇది మనకు ఎదురు కనిపించేది గాంధీ బొమ్మ సెంటర్ అన్నమాట. అది గాంధీ బొమ్మ సెంటర్ అంటే ఒక టైంలో మనకి చాలా పేరు ఈ సెంటర్. మనకి ఇప్పుడు వెనకాల ఉన్న సెంటర్ అదేమో పాత బస్ స్టాండింగ్ సెంటర్ అనమాట. ఇంతవరకు బస్సులన్నీ అక్కడ ఆగాయి పాత బస్ స్టాండింగ్ సెంటర్ లో. ఇప్పుడు బస్ స్టాండింగ్ కట్టిన తర్వాత బస్సులన్నీ బస్ స్టాండింగ్కి వెళ్తాయి. ఇది చూడండి, ఇప్పుడు ఎంతసేపు పట్టింది చూసారా ఈ మన బస్సుకి ఈ లారీకి తప్పించుకుంటాకి. ఇలా మెల్లిగా తప్పించుకుని వెళ్తాం. ఈ రోజు బుధవారం ఉండటం వలన ఆ యాచకులు అలా నెత్తి మీద ఆ దేవి బొమ్మలు పెట్టుకుని వీళ్ళు యాచన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు బుధవారం పూటే ఇక్కడ ఇలాంటి జానపద యాచకులు కనపడుతూ ఉంటారు. ఈరోజు బుధవారం అంటే బంటుమిల్లికి సంత అనమాట. కానీ సంత అని పేరే కానీ తొరుగు ఉన్నట్టు సంత ఇక్కడ ఏమి ఉండలేదు. మామూలుగా ఎలా ఉంటుందో రోజులాగా అలాగే ఉంటుంది. కాకపోతే కొన్ని ఏంటంటే మాంసం కొట్లు, చేపల కొట్లు కాస్త ఎక్కువగా వెలుస్తాయి ఇక్కడ.
ఇది చూడండి, చెప్పుల కొట్లు, బంగారం కొట్లు, బట్టల కొట్లు అన్ని ఇక్కడే. మనకి లెఫ్ట్ సైడ్ కనబడేదే గాంధీ బొమ్మ. ఆ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వెళ్ళిపోతే మనం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. చేపల మార్కెట్ కానీ, పచారీ సామాన్ల మార్కెట్ కానీ లోపల మనకి లెఫ్ట్ సైడ్ దారి ఉంది. ఇది చూడండి, ఇక్కడ మరి ఇరుగ్గా ఉంటది. ఈ ఇరుకైన రహదారిలో తప్పించుకొని మనం బంటుమిల్లి గ్రామంని దాటుకొని వెళ్ళాలంటే కనీసం మీకు బస్సు మీద అయితే ఒక 10-15 నిమిషాలు పడుతుంది. బండి మీద అయితే ఒక 10 నిమిషాలు పడుతాయి. ఇది ఇరుకైన రహదారి అన్నమాట. ఇక్కడ పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ చేపల పరిశ్రమ మంచి ఊపులో ఉంది. అది కూడా నష్టాల్లో మనకి వీళ్ళు పోషించుకుంటూ వస్తున్నారు చేపల పరిశ్రమని. అలాగే వరి ధాన్యం ఒకటి ఎక్కువ పండుద్ది ఇక్కడ. అదే కాకుండా కొబ్బరి ఉత్పత్తి కూడా ఇంచుమించుగా కొద్ది గొప్ప ఉండటం వలన ఇక్కడ రైతులు ఏదో విధంగా అలాగే నష్టాల్లో కానీ లాభాల్లో కానీ కొట్టుకుంటూ వస్తున్నారు. ఆ వెళ్ళే బస్సు మచిలీపట్నం నుంచి బంటుమిల్లి వచ్చిందనమాట. మనం గుడివాడ నుంచి బంటుమిల్లికి వెళ్తున్నాం. ఇది వచ్చి లక్ష్మీపురం సెంటర్ అంటారు. ఇంతకంటే ముందర ఇక్కడ చుట్టుగురిసి సెంటర్ అనేవాళ్ళు. ఇక్కడే మనకి సత్రం ఉంది, పంచాయతీ ఆఫీస్ ఉంది, అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది. ఇది మనకి జంక్షన్ అనమాట. ఇటు లక్ష్మీపురం, భీమవరం, ఇటు వైజాగ్ వరకు వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళే దారిలో. ఇటైతే మనం తమిళనాడు వరకు వెళ్ళిపోవచ్చు మచిలీపట్నం మీదుగా. ఇదండి బంటుమిల్లి గురించి మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.